రానున్న కొన్ని నెలల్లో భారత్కి ఒక పెద్ద ఉపద్రవం రాబోతుంది. అదే ఎకనామిక్ క్రైసిస్. కరోనాకి ముందు ఇండియా యొక్క జీడిపిలో 2020-21కి 6% గ్రోత్ రేట్ ఉంటుందని అంచనా వేశారు. కానీ ప్రస్తుత లాక్డౌన్ కారణాల దృష్ట్యా అది 0.8%కి తగ్గబోతుంది. ఇండియాలో ఉన్న డాలర్ నిల్వలు అన్నీ ఆవిరైపోతున్నాయి. ఇండియన్ రూపీ వాల్యూ రికార్డ్ స్థాయికి పడిపోయింది. లిటరల్గా లాక్డౌన్ మొదలైనప్పటి నుండి ఇండియన్ ఎకానమీ పతనం ప్రారంభమైంది. ఈ నష్టం విలువ 18 లక్షల కోట్లుగా ఉండబోతుందని అంచనా. కళ్ళ ముందే మన ఇండియన్ ఎకానమీ ఇలా కుప్పకూలిపోతుంటే మనం ఏం చేయలేమా అంటే చేయొచ్చు. అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ ఆల్ లైఫ్ ఫ్రమ్ ద వాల్ తెలుగు అండ్ స్టార్ట్ అవర్ షో. భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. అనేక ఇతర ప్రపంచ దేశాల మాదిరిగా మన దేశం కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అనేక భారతీయ పరిశ్రమలు మూతపడుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థని నియంత్రించడానికి సరైన చర్యలు తీసుకోకపోతే మనం ఇంకా క్లిష్టమైన పరిస్థితిలో ఉంటాం. కాస్మెటిక్ ప్రోడక్ట్స్, స్నాక్స్, టీ, సాఫ్ట్ డ్రింక్స్ మొదలైన ఉత్పత్తులపై దాదాపుగా 30,000 కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం మన దేశం నుండి బయటకు వెళ్తోంది. వీటిని ఇక్కడ పండించి ఉత్పత్తి చేసి వినియోగిస్తున్నారు. ఉత్పత్తి చేయడానికి 70 నుండి 80 పైసలు మాత్రమే ఖర్చయ్యే కూల్ డ్రింక్స్ 20 రూపాయల వరకు అమ్ముతున్నారు. మరియు వీటి నుండి పెద్ద మొత్తంలో లాభాలు విదేశాలకు పంపబడతాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. అలాగని మల్టీనేషనల్ కంపెనీలు తప్పు చేస్తున్నాయని కాదు, వాళ్ళు కేవలం బిజినెస్ మాత్రమే చేస్తున్నారు. కానీ మన దేశ స్వంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కనీసం వచ్చే 2 ఏళ్ల వరకు భారత ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు కానీ మనం ఇలా చేయకపోతే రూపాయి విలువ మరింత తగ్గి సమీప భవిష్యత్తులో ఇవే ఉత్పత్తులకు ఇంకా ఎక్కువ ధరలు చెల్లించాల్సి ఉంటుంది. ఇండియన్ ఎకానమీని బాగు చేసేందుకు మనవంతుగా చేయాల్సింది ఒక్కటే. ఇప్పటి నుండి కేవలం ఇండియాలో తయారైన ఇండియన్ బ్రాండ్స్ యొక్క ప్రోడక్ట్స్ మాత్రమే కొనడం. దీనివల్ల జనరేట్ అయిన మనీ మొత్తం ఇండియాలోనే ఉంటుంది. తద్వారా ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం బలపడి ఇండియన్ ఎకానమీ మెరుగుపడుతుంది. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుండి మనం చాలా వస్తువుని ఉపయోగిస్తాం. అలా ఉపయోగించే వస్తువులలో ఇండియన్ ప్రోడక్ట్స్ ఉండేలా చూసుకోవాలి. కానీ చాలామందికి మన ఇండియన్ బ్రాండ్స్ ఏంటో కూడా తెలియదు. ఫారిన్ బ్రాండ్స్ కూడా ఇండియన్ సౌండింగ్ నేమ్స్తో బ్రాండ్స్ లేదా ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడం కూడా దీనికి కారణం కావచ్చు. ఈ వీడియోలో మనకు వీలైనంత వరకు ఫారిన్ బ్రాండ్స్ని రీప్లేస్ చేయగలిగే ఇండియన్ బ్రాండ్స్ గురించి చెప్పబోతున్నాను. మనం డైలీ యూజ్ చేసే దాదాపు అన్ని రకాల ప్రోడక్ట్స్ కూడా మన ఇండియన్ కంపెనీస్ నుండి అందుబాటులో ఉన్నాయి. ముందుగా టూత్పేస్ట్. మనకు ఎక్కువగా పరిచయం ఉన్న టూత్పేస్ట్ బ్రాండ్స్లో కోల్గేట్, క్లోజప్, పెప్సోడెంట్, సిబాకా, ఫోరాన్స్, మెంటాడెంట్. కానీ ఇవేవి కూడా ఇండియన్ ప్రోడక్ట్స్ కావు. వీటికి బదులుగా మన ఇండియన్ ప్రోడక్ట్స్ అయిన నీమ్, బబూల్, ప్రామిస్, వీకో, వజ్రదంత్, ప్రూడెంట్, డాబర్ ప్రోడక్ట్స్ మరియు మెస్వాక్ టూత్పేస్ట్లు వాడటం మంచిది. నెక్స్ట్ టూత్ బ్రషెస్. కోల్గేట్, క్లోజప్, పెప్సోడెంట్, ఫోరాన్స్, ఓరల్ బి అనేవి ఫారిన్ బ్రాండ్స్. వీటికి బదులుగా మన ఇండియన్ బ్రాండ్స్ అయిన ప్రూడెంట్, అజంతా, ప్రామిస్ని ఉపయోగించడం మంచిది. ఆ తర్వాత షేవింగ్ క్రీమ్స్. పామోలివ్, ఓల్డ్ స్పైస్, జిలేట్ అనేవి ఫారిన్ బ్రాండ్స్. వాటికి బదులుగా మన ఇండియన్ బ్రాండ్స్ అయిన గోద్రేజ్, ఇమామిని ఉపయోగించడం మంచిది. తరువాతి ఐటమ్స్ బ్లేడ్. 7 o'clock, 365, జిలేట్ అనేవి ఫారిన్ బ్రాండ్స్. వాటికి బదులుగా సూపర్మాక్స్, టోపాజ్, లేజర్, అశోకా అనే ఇండియన్ ప్రోడక్ట్స్ని వాడడం మంచిది. నెక్స్ట్ ఐటమ్ షాంపూ. హలో, ఆల్ క్లియర్, నైల్, సన్సిల్క్, హెడ్ అండ్ షోల్డర్స్, ప్యాంటీన్ అనేవి ఫారిన్ బ్రాండ్స్. వీటికి బదులుగా నిర్మా, వెల్వెట్ అనే ఇండియన్ బ్రాండ్స్ని ఉపయోగించడం మంచిది. నెక్స్ట్ ఐటమ్ బాత్ సోప్. లక్స్, లైఫ్ బాయ్, రెక్సోనా, లిరిల్, డావ్, పియర్స్, లిసానీ, క్యామే, పాల్మోలివ్ ఇవన్నీ కూడా ఫారిన్ బ్రాండ్స్. వీటికి బదులుగా మనం సింథాల్ మరియు ఇతర గోద్రేజ్ ప్రోడక్ట్స్, సంతూర్, విప్రో షికాకై, మైసూర్ శాండల్, మార్గో, నీమ్, ఎవిటా, మెడిమిక్స్, గంగా, నిర్మాబాత్ మరియు చంద్రిక అనే ఇండియన్ బ్రాండ్స్ని ఉపయోగించడం మంచిది. ఆ తర్వాతి ఐటమ్ టాల్కమ్ పౌడర్స్. పాండ్స్, ఓల్డ్ స్పైస్, జాన్సన్ బేబీ పవర్, షవర్ టు షవర్ అనే ఫారిన్ బ్రాండ్స్కి బదులుగా సంతూర్, గోకుల్, సింథాల్, విప్రో బేబీ పవర్,
బోరోప్లస్ అనే ఇండియన్ బ్రాండ్స్ని ఉపయోగించడం మంచిది. నెక్స్ట్ ఐటెం మిల్క్ మరియు మిల్క్ పౌడర్. అనిక్సప్రే, మిలానా, ఎవ్రీడే మిల్క్, మిల్క్ మేడ్ అనేవి ఫారిన్ బ్రాండ్స్. వీటికి బదులుగా ఇండియానా, అమూల్య అనే ఇండియన్ ప్రోడక్ట్స్ని ఉపయోగించాలి. తరువాత ఫుడ్ ఐటమ్స్. ఫారిన్ బ్రాండ్స్ అయిన కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, పిజ్జా హట్, A&Wకి బదులుగా మన ఇండియన్ రెస్టారెంట్స్లో తయారు చేసే వడాపావ్, తందూరి చికెన్, ఇడ్లీ, దోశ, పూరి వంటి లోకల్ ఫుడ్ తినడం వల్ల జనరేట్ అయిన మనీ ఇండియన్ ఎకనామీకి హెల్ప్ అవుతుంది. తరువాతి ఐటెం కూల్ డ్రింక్స్. కోకాకోలా, పెప్సీ, లిమ్కా, మిరిండా, స్ప్రైట్ ఇవన్నీ కూడా ఫారిన్ బ్రాండ్స్. వీటికి ఆల్టర్నేట్గా మనం లెమన్ జ్యూస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, లస్సీ, బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, జల్జీరా, ఎనర్జీ మరియు మసాలా మిల్క్ వంటి లోకల్ ప్రొడ్యూసర్స్ని వాడటం వల్ల ఇండియన్ ఎకానమీ ఇంకా బలపడుతుంది. ఆ తర్వాత మొబైల్ కనెక్షన్లు. హచ్ లాంటి ఫారిన్ బ్రాండ్ని యూజ్ చేయడం కన్నా బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, రిలయన్స్ లేదా జియోలని వాడటం దేశ ఎకానమీకి చాలా మంచిది. ఇవే కాకుండా కాస్మెటిక్స్లో ఇమామి, లెదర్స్ కోసం శ్రీ లెదర్స్, ఇంజిన్ ఆయిల్స్ ప్రోడక్ట్స్ కోసం సర్వో ప్రోడక్ట్స్, ఎలక్ట్రానిక్స్ కోసం హ్యావెల్స్, సాఫ్ట్ డ్రింక్ కోసం ఫ్రూటీ, ఫ్రూట్ జామ్ కోసం పతాంజలి, పెయింట్స్ కోసం ఏషియన్ పెయింట్స్, డిటర్జెంట్ కోసం నిర్మా. ఇలా మీరు కొనుగోలు చేసే ప్రతి భారతీయ ఉత్పత్తి కూడా మన అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది భారతదేశాన్ని సేవ్ చేస్తుంది. ఇవే కాకుండా ఎలక్ట్రానిక్స్లో బీటెల్, భారత్ ఎలక్ట్రానిక్స్, బీపీఎల్, సెల్కాన్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గోద్రేజ్, హెచ్సిఎల్, హ్యావెల్స్, ఐబాల్, ఇంటెక్స్, కార్బన్, మైక్రోమాక్స్, ఒనిడా, వోల్టాస్, వీడియోకాన్, వీడియోటెక్స్ మరియు విప్రో కూడా మన ఇండియన్ బ్రాండ్స్. ఆటోమొబైల్స్లో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్ మరియు బజాజ్ ఆటో కూడా మన ఇండియన్ బ్రాండ్స్. ఇవే కాకుండా వివిధ రకాల వస్తువులని మనం ఆన్లైన్లో ఒకే చోట ఆర్డర్ చేసుకోవడానికి వీలుగా కామర్స్లో కూడా మన ఇండియన్ బ్రాండ్స్ ఉన్నాయి. అవి ఫ్లిప్కార్ట్ మరియు స్నాప్డీల్. ఈసారి మీరు ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకున్నప్పుడు అమెజాన్ కాకుండా ఫ్లిప్కార్ట్ మరియు స్నాప్డీల్ని ఉపయోగించడం మంచిది. ఇవే కాకుండా క్లాతింగ్లో కూడా చాలా ఇండియన్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇవి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా తమ సత్తాను చాటుతున్నాయి. అవి వ్యాన్ హ్యూజన్, అలెన్ సాలీ, పీటర్ ఇంగ్లాండ్, ఫ్లయింగ్ మెషిన్, స్పైకర్, విల్స్ లైఫ్ స్టైల్, పార్క్ అవెన్యూ, రేమండ్ లిమిటెడ్. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న ఇండియన్ క్లాతింగ్ బ్రాండ్స్. పైన చెప్పుకున్న అన్ని బ్రాండ్స్ కూడా ఇండియాకి చెందినవే. మీరు ఈ ప్రోడక్ట్స్ పైన ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా తిరిగి దేశ అభివృద్ధికి అంటే మన అభివృద్ధికే ఉపయోగించబడుతుంది. ఇది మల్టీనేషనల్ కంపెనీస్కి ఏమాత్రం వ్యతిరేకం కాదు. కానీ దేశ అభివృద్ధి కోసం కొంత సమయం వరకు ఇలా చేయక తప్పదు. ప్రతి వ్యక్తి దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని ఇతరులకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుండి మన దేశాన్ని రక్షించడానికి ఇదొక్కటే మార్గం. మీరు మీ లైఫ్ స్టైల్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీరు ప్రత్యామ్నాయ ఉత్పత్తిని మాత్రమే ఎంచుకోవాలి. దేశానికి ఆర్థిక స్వేచ్ఛ లేకుండా రాజకీయ స్వేచ్ఛ ఉపయోగపడదు. పైన చెప్పుకున్న ప్రతి బ్రాండ్ని కూడా మీరు 100% రీప్లేస్ చేయలేకపోవచ్చు. కానీ మీకు వీలైనన్ని ఎక్కువ వస్తువుల్ని మాత్రం ఇండియన్ బ్రాండ్స్వే కొనండి. భారత ప్రభుత్వం కూడా 2014 నుండి ఇదే అంశాన్ని మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్గా నిర్వహిస్తుంది. దీనివల్ల ప్రధానంగా 4 అడ్వాంటేజెస్ ఉన్నాయి. నంబర్ 1, ఇది ఇండియా యొక్క జీడిపిని బూస్ట్ చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా ప్రచారం ఎగుమతులు మరియు తయారీలో పెరుగుదలకు దారితీస్తుంది. ఎగుమతుల పెరుగుదల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రపంచ పెట్టుబడుల ద్వారా భారతదేశం ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మారుతుంది. మేక్ ఇన్ ఇండియా ఆర్థిక వృద్ధి మరియు జీడిపిని కూడా పెంచుతుంది. నంబర్ 2, మరిన్ని ఉద్యోగ అవకాశాలు. ఇది అనేక ఉద్యోగ అవకాశాల కల్పనకు దారితీస్తుంది. సుమారు 10 మిలియన్ల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పెట్టుబడి పెరుగుదల నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి ఉపాధి అవకాశాలను తెస్తుంది మరియు ఇది ఉద్యోగ విపణిని ఏర్పరుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం మరింత నైపుణ్యం కలిగిన కార్మికులను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. పెయింటింగ్, తాపీ పని, వెల్డింగ్ మరియు అనేక ఇతర శిక్షణలు ఇందులో ప్రధానమైనవి. శిక్షణ ప్రమాణంగా చేయడానికి ధ్రువపత్రాలు ఇవ్వబడతాయి. నంబర్ 3,
మరింత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇది మరింత ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లను స్వాగతిస్తుంది. భారతదేశంలో వ్యాపారాలను సులభతరం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందున ఇది చాలా ఎఫ్డిఐలను ఆకర్షించబోతుంది. ప్రస్తుతానికి ఇది అక్టోబర్ 2014 చేసిన ప్రతిపాదన నుండి ఇప్పటికే $20,000 మిలియన్ అందుకుంది. నంబర్ 4, భారతదేశంలో పెట్టుబడులు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా మరిన్ని కంపెనీలు, కర్మాగారాలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇన్వెస్ట్ ఇండియా అని పిలువబడే ఒక యూనిట్ అమలులో ఉంది. ఈ యూనిట్ వాణిజ్య శాఖ పరిధిలో ఉంటుంది మరియు భారతదేశంలో వ్యాపారాలు సులువుగా నడుస్తున్నాయని నిర్ధారించడానికి సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో రెగ్యులేటరీ క్లియరెన్స్ను సులభతరం చేయడానికి ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది. ఇలా ప్రభుత్వం కూడా బీ ఇండియన్, బై ఇండియన్ నినాదంతో ముందుకెళ్తుంది. సో ఇవాల్టి నుండి మనకు వీలైనంత వరకు మన ఇండియన్ ప్రోడక్ట్స్ని మాత్రమే కొనాలని ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుందాం. ఇండియన్ బ్రాండ్స్ గురించి అవగాహన లేని వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.